నమస్తే. ఇవాళ నా కలెక్షన్ లో మోస్ట్ లగ్జూరియస్ మెటీరియల్స్ ఉండే ఎయిర్ జార్డన్ కొన్నా. దాన్ని అన్బాక్స్ చేద్దాం. బట్ దానికి అన్బాక్స్ చేసే ముందు చిన్న హిస్టరీ ఇవ్వాలి. దిస్ పర్టికులర్ షూ, దిస్ పర్టికులర్ స్నీకర్ ఇస్ కాల్డ్ ఎయిర్ జార్డన్ 4 ఫోటాన్ డస్ట్ SE క్రాఫ్ట్. SE అంటే స్పెషల్ ఎడిషన్ అని. సో కొద్దిగా లిమిటెడ్ గా ఉంటాయి. బట్ ఐ మేనేజ్ టు గెట్ మై హ్యాండ్స్ ఆన్ వన్ ఆఫ్ దీస్. చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఓపెన్ చేసి చూద్దామని చెప్పి. బట్ రైట్ ఆఫ్ ద బ్యాట్ ఇట్స్ అ ఫిబ్రవరి రిలీజ్. అండ్ ఈ పర్టికులర్ బాక్స్ చూస్తేనే యూ కెన్ సీ ఆల్ దీస్ స్పెకిల్స్ అండ్ ఆల్ దే. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. మరి డిలే చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి ఐ జస్ట్ టెల్ యూ వాట్ ఐ ఫీల్ అబౌట్ ద స్నీకర్. అండ్ స్నీకర్స్ అనేటివి ఇట్స్ మోర్ దెన్ ఎ ప్యాషన్. ప్రొఫెషనల్గా కూడా నాకు ఎయిడ్ చేస్తున్నాయి అండ్ ఆల్సో ప్యాషన్ పరంగా కూడా దేర్. సో ఫస్ట్ లెట్ us ఓపెన్ అండ్ దెన్ సీ వాట్ ఈస్ ఇన్సైడ్. ఓపెన్ చేయగానే యూ గెట్ టు సీ దిస్ బ్యూటిఫుల్. వావ్, కొద్దిగా ఐ జస్ట్ టుక్ ఎ మూమెంట్ టు అప్రిషియేట్ ద స్నీకర్. కానీ రైట్ ఆఫ్ ద బ్యాట్ నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఈ షూ ఓపెన్ చేయగానే, ఈ రెండోది కూడా ఓపెన్ చేద్దాం, పక్కన పెట్టి చూద్దాం. సో రైట్ ఆఫ్ ద బ్యాట్ నాకు అనిపించింది ఇట్స్ లైక్ అ టెక్స్చరైజ్డ్ మిక్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉండే స్నీకర్ లా కనబడుతుంది. అండ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్పెషల్ ఎడిషన్స్ ఏవైతే ఉంటాయో దే షేర్ ద సేమ్ ఫినామినా. అదేంటంటే రెగ్యులర్ జార్డన్స్లో వాడే లెదర్ కన్నా కొంచెం భిన్నంగా మల్టిపుల్ మెటీరియల్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ స్వేడ్ క్రాక్ లెదర్ ఉంది ఇక్కడ టంగ్ దగ్గర కూడా. అండ్ యూ హ్యావ్ ఎ నైస్ గ్రే కలర్, కొంచెం బ్యూటిఫుల్ గా సింక్ లో ఉండే ఒక. అండ్ ఐ డోంట్ నో వై దే నేమ్డ్ ఇట్ ఫోటాన్ డస్ట్. జనరల్గా ఇక్కడ మెష్ డీటెయిలింగ్ ఉంటుంది. మెష్ డీటెయిలింగ్ కూడా లేదు ఇక్కడ. అంటే మెష్ రెగ్యులర్గా ప్లాస్టిక్ ఉండే దగ్గర యూ హ్యావ్ దిస్ క్రాక్ లెదర్. అండ్ లోపల కూడా మంచి ఎయిర్ జార్డన్ బ్రాండింగ్ ఉంది. ఈవెన్ ద కలర్ డౌన్, ఈవెన్ ద లోగో హియర్ ఇస్ క్రేజీనెస్. అండ్ లేసింగ్ కూడా మోస్ట్లీ మోనోక్రమాటిక్ వైబ్ వచ్చే లేసింగ్ ఉంది ఇక్కడ, విచ్ మేక్స్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. షూస్ లుక్ అదిరిపోయింది. బట్ షూస్ ఎంత బాగున్నా, అవుట్ఫిట్ ఎంత బాగున్నా, వీటిలన్నిటికన్నా ఇంపార్టెంట్గా మన ఫేస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఇస్ టు ప్రొటెక్ట్ అవర్ ఫేస్ ఫ్రమ్ UV రేస్. ఒక మంచి సన్ స్క్రీన్ ఇస్ ఆల్ వీ నీడ్. మామార్త్ వైటమిన్ C డైలీ గ్లో సన్ స్క్రీన్. దీంట్లో 2 బ్యూటిఫుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి, వైటమిన్ C అండ్ టర్మరిక్. వైటమిన్ C ఫేస్కి ఒక గ్లోని ఇవ్వడంతో పాటు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆ UV రేస్ నుంచి ప్రొటెక్ట్ కూడా చేస్తాయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ టర్మరిక్ ఇస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ సన్ బర్న్స్ ఇవన్నీ అవుతుంటాయి కదా, అవి అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్స్ అన్ SPF 50 PA+++. చాలా లైట్ వెయిట్, క్విక్ గా అబ్జార్బ్ అయిపోతుంది, ఎటువంటి రెసిడ్యూ ఉండదు. మామార్త్ ఇస్ అ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అండ్ దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. అండ్ మనం చేసే ప్రతి పర్చేస్ తో వాళ్ళు ఒక చెట్టు నాటి దాని జియో లొకేషన్ మనకు పంపిస్తారు. అట్లా 1 million trees by 2025 ఇస్ దేర్ గోల్. సో లెట్ us all make this world a better place. ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి, 20% ఆఫ్ మీకు వస్తుంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ ఇట్ అవుట్. జనరల్గా ఎయిర్ జార్డన్ 4s అనేటివి రైట్ నౌ దే ఆర్ మోర్ పాపులర్ దాన్ వన్స్ అనేటివి ఇది వరకు 17-18 దాకా మోర్ ట్రెండ్లో ఉండేది. వన్స్ ఆర్ దేర్, పీపుల్కి దానికి లాయల్ ఫాలోయింగ్, లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ బట్ రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంటూ జార్డన్ 4s. ఐ డోంట్ నో, వన్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్. ఇది కొద్దిగా కంఫర్ట్ తక్కువ, వేసుకొని ఎక్కువ కాలం ఎక్కువ సేపు ఉండలేము. ఒక రోజంతా వేసుకుంటే కాళ్ళు బయటకు తీసేసరికి బాబోయ్ అనిపిస్తుంది. బట్ లుక్స్ వైజ్, వర్సిటాలిటీ వైజ్ ఎటువంటి జీన్స్ వేసుకున్నా, షార్ట్స్ వేసుకున్నా అదిరిపోతాయి. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఈ పర్టికులర్ సిలాయిట్ అనేది ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఎయిర్ జార్డన్ 4. ఐ హ్యావ్ మై నంబర్ 2, నంబర్ 1 ఇక్కడ ఉంది మనకి. దిస్ థింగ్ ఇస్ మిడ్నైట్ నేవీ. సో పక్కన పెట్టి చూసుకుంటే ఇది ఒక బేసిక్ కామన్ లెదర్తో చేసి జనరల్ ఎయిర్ జార్డన్ 4s ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు. సో యూ కెన్ సీ దట్ మెష్ డీటెయిలింగ్ ఇక్కడ సెపరేట్గా ఉంది. అండ్ ఆల్సో ద కలర్ యాక్సెంట్స్ కూడా స్లైట్ హిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ఓవరాల్ వైట్ స్నీకరే కానీ, బట్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ జనరల్ స్నీకర్. మిడ్నైట్ నేవీ అనేది ఇది కూడా లిమిటెడ్ ఎడిషన్, దీనికి కూడా డిమాండ్ ఉంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రీసెలింగ్ ఎట్ ద సేమ్ ప్రైస్. కాకపోతే నాకు ఇది ఇంకా కొద్దిగా ఎక్కువ నచ్చింది, ఎందుకంటే దీంట్లో కొంచెం ఎక్స్ట్రా టెక్స్చర్ ఉంది. స్టైల్ పరంగా చూసినా, ఫ్యాషన్ పరంగా చూసినా దిస్ థింగ్ లుక్స్ మోర్ కూలర్. అండ్ దీంట్లో వాడిన కలర్స్ కూడా కొంచెం లగ్జూరియస్గా ఉన్నాయి. ఇంకొక బలమైన విషయం ఏంటంటే ప్యూర్ వైట్ స్నీకర్స్ నాకు ఇష్టమే, దే ఆర్ వెరీ క్లీన్. కాకపోతే దానికన్నా ఇది ఎందుకు బెటర్ అంటే దీంట్లో మనకి అది పాడైపోవడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. బికాజ్ ఆబ్వియస్లీ స్వేడ్ ఇంకా కొంచెం ఎక్కువ పాడవుతుంది, కానీ కలర్ పరంగా మనం బయట వేసుకుంటే అంత ఇమీడియట్గా పాడవుతుంది. కొంచెం ఆఫ్ వైట్, కొంచెం గ్రే ఆ సెగ్మెంట్లో ఉంటే అట్ ద సేమ్ టైం వర్స్టైల్గా ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లైక్ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎడిషన్ టు మై కలెక్షన్. అండ్ ఫోటోషూట్స్కి, రీల్స్కి చాలా క్రేజీగా ఉంటుంది. సో దట్స్ మై ఒపీనియన్. అండ్ ఆనెస్ట్లీ దిస్ క్యాన్ బి నా టాప్ 3 పిక్స్లో ఉండే ఛాన్స్ కూడా ఉంది, ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఈ స్టైల్, ఈ ఫ్యాషన్ కోషన్ మనం గమనిస్తే. హైప్ పరంగా చూసుకుంటే ఐ హ్యావ్ మోర్ హైప్ స్నీకర్స్. ఇట్లా ఐ హ్యావ్ దిస్ వాట్ ద పాల్ రాడ్స్ ఉన్నాయి మనకి, షికాగోస్ ఆర్ దేర్. సో హైప్ పరంగా దెర్ ఆర్ బెటర్ స్నీకర్స్, కానీ లుక్స్ అండ్ వేస్ట్ చేసుకుంటే దిస్ బీట్స్ ఎవ్రీథింగ్.
అండ్ రైట్ నో ఇవన్నీ దే ఆర్ సోల్డ్ అవుట్ ఇన్ ఇండియా. కష్టపడి తెచ్చుకున్నా అండ్ రీసేల్ మార్కెట్లో దేర్ ఒక 15,000-20,000 ఎక్స్ట్రా వేస్తే వస్తాయి. బట్ ఇట్స్ అ గుడ్ ఎడిషన్ టు మై స్నీకర్ కలెక్షన్. ఇంకేం చెప్పాలా, అన్నీ చెప్పేసాక పాయింట్స్. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. ఇది కొద్దిగా కొత్తగా ఉంది ఫార్మాట్ ఆఫ్ దిస్ వీడియోస్ బికాస్ దేర్ ఏదో స్క్రిప్ట్ అనుకొని ఈ పాయింట్ టు పాయింట్ చెప్పాలని ఏం లేదు. వాట్ ఐ ఫీల్ వెన్ ఐ ఓపెన్ ద స్నీకర్ దట్ ఐ హ్యాడ్ టు టెల్. అండ్ నా పర్టికులర్ సైజ్ కూడా ఉంది ఇక్కడ. దిస్ ఇస్ మై సైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇట్స్ ప్రెటీ బేసిక్ అండ్ ప్రెటీ కామన్. దో ఇట్స్ స్పెషల్ ఎడిషన్ స్నీకర్. ఈ షికాగోకి ఇచ్చినట్టు సెపరేట్గా ఏదైనా ఇవ్వడం కానీ, సెపరేట్గా ఈ ఎడిషనల్ డీటెయిల్స్ పెట్టడం కానీ ఏం లేదు. ఇట్స్ అ గుడ్ స్పెకల్డ్ ఎయిర్ జోర్డన్ 4 బాక్స్ and good pair of sneakers, fresh pair of sneakers, and I can't wait to try them on. Try this చూసేద్దామా. That's it for today's video. And whenever I get a sneaker, I make sure నీకు చూపిద్దాం అనుకుంటాను. ఎందుకంటే I'm just adding it to my collection and నాకు బాగా నచ్చితే తప్పితే నేను తీసుకోను. If I have to take any sneaker and I'm loving it. And by the way, ఈ ఫ్యాషన్ పరంగా అండ్ ఆల్ లైఫ్ స్టైల్ పరంగా ఐఎమ్ ట్రయింగ్ టు పుష్ బౌండరీస్. ఏం చెప్పాలని ఏం లేదు, జస్ట్ ఈ బాండింగ్ ఏదైతే ఉందో లెట్ us కంటిన్యూ దిస్ అండ్ యూ నో దట్ యూ మీన్ ద వరల్డ్ టు మీ. అడియోస్, లవ్ యూ.